నమస్కారం అండి. కొన్ని రోజుల క్రితం చూసుకుంటే మేడారం జాతరలో ఒక పన్ను విషయం అయితే చాలా అలజలైంది. ఒక జర్నలిస్ట్ వెళ్ళేసి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్కడ, ఎక్స్పైరీ డేట్ ఏంది, ఏం కలుపుతున్నారు అని చెప్పేసి చాలా విధాలుగా క్వశ్చన్స్ అయ్యాయి. కానీ చాలా మంది ఏమంటారు అంటే ఇలాంటి క్వశ్చన్స్ పెద్ద పెద్ద రెస్టారెంట్లో చాలా మంది అడగట్లేదు, ఎందుకు మళ్ళీ అంటే ఏమవుతుందో అడిగితే అని చెప్పేసి భయపడి అడగట్లేదు అని కూడా వెళ్తున్నాయి కదండి. మరి వాస్తవంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాళ్ళు కొంచెం పేటరేగిపోతున్నారు అనడానికి అదొక ఉదాహరణగా మిగిలిపోయి సోషల్ మీడియాకి చెడ్డ పేరు తెచ్చినటువంటి సంఘటన కోవా బన్. నిజంగా మధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళు, అది ముస్లిం వర్గాల వాళ్ళు కొంచెం కోవా బన్ను ఆమె వ్యాపారం చేసుకుంటున్నారు. వారి జీవితాలను దెబ్బతినకుండా మాట్లాడితే బాగుంది. ఎందుకంటే ఏదైనా మనకు అనుమానం ఉంది, ఏదన్నా కలుపుతున్నారా, వీళ్ళు ముస్లిం వర్గం ఎక్కువగా వ్యాపారం చేస్తుంది కాబట్టి దీని ఏదైనా అనుమానం ఉన్నప్పుడు మనకి సంబంధిత ఎంక్వైరీ చేసినటువంటి సంస్థలు చాలా ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ తదుపరి వేరే సంస్థలు కానీ వారిని ఆశ్రయించి అక్కడ జరుగుతున్నది తప్ప ఒప్ప అని నిర్ధారణ చేసుకున్న తర్వాతే మాట్లాడాలి తప్ప ఎలా పడితే అలా మాట్లాడి దౌర్జన్యం చేసి వారు దిగువ వర్గాల వారి జీవితాలని, వాళ్ళ వ్యాపారాన్ని దెబ్బకొట్టి వాళ్ళ బిడ్డలను రోడ్డు మీద పాడేయడం కాదు. వాస్తవంగా మనసుతో ఆలోచించండి. మనకి అనుమానం వచ్చింది, అది నివృత్తి చేసుకోవాలి. దానికి సంబంధిత సంస్థలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు చూసుకుంటారు. అంతే తప్ప చిన్న చిన్న వ్యాపారస్తులపై జులుం చూపించుకుంటూ అలాగే హిందూ ముస్లిం మధ్య గొడవలు సృష్టించడానికి, ఇబ్బంది పడే మాటలు మాట్లాడడానికి, హిందువుల్ని ముస్లింని దూరం చేసుకోవడానికి దోహదపడుతుంది తప్ప ఇది మాత్రం మనదే సెక్యులర్ దేశం. సెక్యులర్ దేశంలో మనం అంతా సామరస్యంగా కలిసి ఉండవలసిన ఆవశ్యకత ఉంది. కాబట్టి దాన్ని అలాంటి తప్పులు చేయకుండా ఇప్పుడు ఇదే ఉంది. పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ ముస్లిం వాళ్ళే చాలా ఉన్నాయి. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారా? ఇప్పుడు మీకు అనుమానం వచ్చింది, నివృత్తి చేసుకోండి. తద్వారా ఎంక్వైరీ సంస్థలకి అప్పగించండి, వాళ్ళు చూసుకుంటారు. అంతే తప్ప దౌర్జన్యంగా వెళ్ళకూడదు. ఎందుకంటే మన మధ్య ఇబ్బంది ఉండకూడదు. ఎందుకంటే ముస్లిం బాయి ఇండియన్ బాయి బాయ్ అని చెప్పి అనుకోవాలి, హిందూ బాయి బాయ్ అని అనుకోవాలి తప్ప ఇలా వెళ్ళిపోయి వారికి మనకి మధ్య విష సంస్కారం వచ్చేలాగా వారిని చూస్తే మనకి ఏదో దుర్మార్గం చూసినట్టు చూసేలాగా ఉండకూడదు. ఖచ్చితంగా అందరం కలిసి ఉండాలి. ఏదైనా మనకు అనుమానం వచ్చి వారు ఏదైనా తప్పు చేస్తున్నారంటే సంబంధిత వారికి కంప్లైంట్ ఇచ్చుకుని నిజాన్ని నివృత్తి చేసుకోవాలి తప్ప ఇలా దౌర్జన్యంగా వెళ్ళకూడదు. సార్ నమస్తే. సార్ నమస్తే. అంటే రీసెంట్ టైంలో మనము సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు కోవా బన్ గురించి చాలా పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. ఇది ఆయుష్ నుంచి మతాల మధ్య చిచ్చు పెట్టే వరకు తీసుకొస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి దీని మీద? నా అభిప్రాయం ఏంటంటేనండి, చెప్పాలంటే యాక్చువల్గా మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగానే ఇది ఉంది తప్ప అదే పేరు పట్టుకుని లేదా అదే తీసుకుని వాళ్ళ కుటుంబాలను దెబ్బకొట్టడం అనేది ఎవరు ఆలోచించట్లేదండి. చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళు చేసి చిన్న బన్ అనేది యాక్చువల్గా ₹1 మించే అవ్వదు. దానికోసం అందులో పెట్టే బన్ను ఒక ₹4-5 అవుతుంది. అలా తక్కువ లాభంలో ఉన్నా సరే వ్యాపారం చేసుకుని ఎలాగైనా బతుకుదామని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ వ్యాపారాల మీద లేదా వాళ్ళ అంటే వ్యాపారం దెబ్బతింటేనమ్మో వాళ్ళ కుటుంబం కూడా దెబ్బతినేస్తుంది. అక్కడ ఏంటంటే అది వాళ్ళు ముస్లింలు కాబట్టి మన వాళ్ళు అలాగ ఆలోచించేమన్నా ఆలోచిస్తారేమో కానీ మనం ఇప్పుడు కొన్ని హోటళ్ళు కనుక చూస్తే ప్రతి అన్నంలోనూ కల్తీ ఉంటుంది. ప్రతి కూరలోనూ ఏదో మసాలాలు, రకరకాల చెత్త, సోడాలు కలిపేసి తెల్లగా కనిపించేటి కోసం రకరకాలు తినే, అంటే అది మన హిందువులు కాబట్టి ఎవరు అనరేమో కానీ వాళ్ళ ముస్లింలు కాబట్టి ఆ విధంగా కించపరిచే విధంగా వాళ్ళ వ్యాపారాలు దెబ్బతినే విధంగా చేయటం అనేది చాలా తప్పండి. ఇప్పుడు అది కాకుండా మేడారం దగ్గర అమ్ముతున్నారు కాబట్టి అక్కడ హిందువులే ఉంటారు కాబట్టి ఆ విధంగా అంటున్నారు. అవును. మనం బయట చూస్తే ప్రతి మెట్రో స్టేషన్ దగ్గర కూడా అమ్ముతారు. అవును. అక్కడ ఓన్లీ హిందువులే కొనుక్కోరు కదా, అందరు కూడా కొనుక్కుంటారు. అవునండి. మరి కుట్ర అన్నప్పుడు అందరి మీద జరుగుతుంది ఇక్కడ. అది అందరి మీద అంటే వాళ్ళు అలా క్రియేట్ చేస్తారండి. అంటే వాళ్ళు అమ్మేది ముస్లింలు కాబట్టి హిందువుల్ని చంపేయడానికి చూస్తున్నారు. ఇప్పుడు మనం కొన్ని చోట్ల ఆ యాపిల్ పళ్ళు లేదా యాపిల్ కాయలు నిగరంలాడటం కోసం ఏదో కలుపుతారు. అదేంటంటే మనం అలాగే తినే ఇంటికి వచ్చి కడుక్కుంటాం. లేదా సపోజ్ ఒక ద్రాక్ష పళ్ళు ఉన్నాయనుకోండి, పురుగు మందులు స్ప్రే చేస్తేనే ఆనుతాయి. దాని మీద వైటిష్ పొర కింద ఉంటుంది. మనం అది ఏదైనా సరే మనం కడుక్కు తినాలి. అదేవిధంగా మగ్గడం కోసం రకరకాల ప్రిజర్వేటివ్స్తో గదిలో పెట్టి ఇచ్చేసేస్తూ ఉంటారు. ఏదైనానండి వాళ్ళు ఏది నిన్న చంపేయడం కోసం అయితే చేయరు. వాళ్ళ వ్యాపారంలో తొందరగా అయిపోవాలి, ఈ రోజు కాపు వచ్చింది రేపు అమ్మేయడానికి కావాలి అని అన్న ఉద్దేశంతో అటు మామిడికాయలు కానీ, మామిడి పళ్ళు లేదా అరటి పళ్ళు, యాపిల్ కాయలు, ఇవి ఏదైనా సరే పళ్ళ మీద ఎక్కువ ఇది చేస్తూ ఉంటారు.
ఆ విధంగా మనం నమస్తే మేడం. నమస్తే తమ్ముడు. సో రీసెంట్ గా మనము సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే ఏ యాప్ ని ఓపెన్ చేసినా కూడా కోవా బన్ను ఇష్యూ అనేది చాలా పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. ఇది ఆ ఇష్యూ దగ్గర నుంచి మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా తీసుకొస్తున్నారు. బ్రహ్మం గారు కూడా చెప్పారు. అంటే ఇది కూడా ఏ విధంగా చూస్తున్నారు ఈ ఇష్యూని? కోవా బన్ను మొన్న జరిగిన ఇన్సిడెంట్ అంటున్నారు కదా, దాంట్లో ఏదో కల్తీ కలిపారు. కర్నూలులో మీకు తెలుసా, కర్నూలులో కోవా బన్ అనేది చాలా ఫేమస్. మేము కడపకి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు కర్నూలుకు వెళ్ళేసి మేము ఎన్ని ప్యాక్ చేసుకొని తీసుకొని వచ్చుకుంటామో తెలుసా అక్కడి నుంచి. అది ఎంత టేస్ట్ ఉంటుంది అంటే అంత టేస్ట్ ఉంటుంది. కర్నూలు మీకు తెలుసా, కర్నూలు కోవా బన్ గురించి తెలుసు కదా? అంటే చాలాసార్లు తిన్నాం, బట్ అది కర్నూలుదే అనేది. అదే కోవా బన్ అంటే కర్నూలుదే అది. అయితే ఇప్పుడు ఆయన ముస్లిం, ఆయన పాపం అమ్మే అతను కూడా ముస్లిం అతను. ఇప్పుడు చూసే వాళ్ళకంటే ప్రతి ఒక్కళ్ళు పోయి తింటారయ్యా, ప్రతి ఒక్కళ్ళు పోయి తింటారు. ఎవరెవరు మరి హిందువులు తింటారు, ముస్లిమ్స్ తింటారు, క్రిస్టియన్స్ తింటారు. కులాల చూడండి, కుల మతాలకు అనేది తినే దగ్గర ఇవి ఏం ఫీలింగ్స్ ఉండవు. అలాంటిది పాపం కల్తీ ఉందని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఒక అతను దానికి అంటే ఇప్పుడు మొన్న కేరళ బస్సు గురించి చూశారు. పాపం ఇతని ప్రాణాలతో కూడా చెలగాట మారుతున్నట్టున్నారు చూస్తుంటే. మేడం ఇప్పుడు ఒకవేళ నిజంగానే మతాల మధ్య గొడవ పెడుతున్నారు అనుకుంటే, మనము రోడ్లు ఎంపట చాలా చోట్ల కోవా బన్ అమ్ముతుంటారు. అక్కడ ఓన్లీ హిందువులే కొనుక్కోరు కదా, అందరు కూడా కొనుక్కుంటారు. మరి ఎందుకు కుట్ర చేసినట్టు అంటారా? ఎందుకు ఆ కుట్ర అనుకుంటున్నారు దాన్ని? ప్రతి ఒక్కరు ఇప్పుడు మన ఇక్కడ కూడా పెడతారు. అమీర్పేటలో కూడా ఉంది, మెట్రో స్టేషన్ దగ్గర ఇక్కడ కూడా ఉంది కదా, పార్క్ దగ్గర కూడా. మరి ఆయన తెచ్చిన మన 8 గంటలకంతా మొత్తం కొనుక్కొని క్రీమ్ పెడతాడు, ఏదో చాక్లెట్ పెడతాడు. మరి దాంట్లో క్రీమ్లో మనం కూడా ఏదో కల్తీ ఉందని మనము ఆయనను కూడా వీడియో తీసి వైరల్ చేసేసి ఆయన జీవితంతో ఆడుకోలేం కదా. అలాంటిది దాంట్లో ఏమి కెమికల్ లేదు, ఏమి అది ఏమంటారు అంటే కల్తీ అని చెప్పేసి వీడియో పెట్టేశారు. ఇప్పుడు ఏంటంటే జనరేషన్ ఎట్లుందంటే తెలుసా నాయన, పేదవాళ్ళ జీవితాలతో ప్రాణాలతో చెలగాట మారుతున్నారు. ఇవి ఆపాలి ఫస్ట్. కొత్తగా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఎట్లా ఉందంటే రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలని చెప్పేసి ఇలాంటి వీడియోలు తీసేసి పేదవాళ్ళ ప్రాణాలతో వాళ్ళ జీవితాలతో ఆడుకొని వాళ్ళకి పెద్ద దిక్కు లేకుండా చేస్తున్నారు.